వాడు. అమ్మా ఏమిటి మరణి ఎవరినో అప్పడినారట, మరి ఇప్పుడు తప్పక పైకి పెంచదని వాగ్దానం చేసినారట, అందుకే వెళ్ళారమ్మా. అప్పు తేడానికి వెళ్ళాడా? అవును. అది నీకు చెప్పాడా? నువ్వు నమ్మేశావు. అవును. అయినా ఎప్పుడు వస్తాయి నీకు తెలివితేటలు? వీడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా వీడికి అప్పు పెడతారా? చేసినప్పులకే వడ్డీలకి ఎట్లా గడ్డ పెంచుకొని బికారంలో తిరుగుతున్నాడమ్మా. అయినా వాడికి ఎవరు అప్పిస్తారు? ఇస్తా అన్నారా? తెస్తారే. అవును, ఇదే మాట మన స్టేట్ బ్యాంక్ లో చెప్పి అప్పు తెచ్చేళ్ళేవి. అప్పు తెచ్చో సైకిల్ షాప్ పెట్టాడు. పెట్టారా? అవునే. ఏం చేశారమ్మా? ఏం చేస్తారు? సైకిల్ షాప్ పెట్టాడు కదా, ఏదో 4 డబ్బులు సంపాదించుకున్నాడు. అబ్బా నిజంగా చాలా అదృష్టవంతుడే ఆయన. ఆడు అదృష్టవంతుడు కాదు అమ్మా. ఆడు సైకిల్ షాప్ పెట్టాడు. ఏ లాభం? పాత పొలాలు చూస్తారు, సైకిల్ అని పెట్టుకెళ్ళి వాళ్ళ దొడ్డిలో పడేస్తారు. అమ్మా ఏం మిగిలింది? తుప్పడి పంపు ఒకటి మిగిలింది. ఖాళీగా ఉంటాడు కదా. నువ్వు నేను కలిపి డబ్బు అన్నావు అనుకో, నీ కాసేపు నాకు కాసేపు, నీ కాసేపు నాకు కాసేపు, తుస్సు 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 పడకూడదు. వెళ్తే ఆ గాలి పడకూడదు, దానికి ఏమీ లేదు. అయినా నీకు విషయం తెలుసా? పదవిపోయిన రాజకీయ నాయకునికి, పళ్ళుడిపోయిన వేసమాతకు, పరపతి పాపరం ఉండాలి, సమాధిలో ఇవ్వలేదు. అయినా మనం ఎవరమే? వెలచెల్లులమే. మరి ఇన్ని దినములు ఒక్క మగడితో మనకు సరస ఇవ్వడమ్మ చూడు. వెల చెల్లులకు పెట్టాలి పైన వాళ్ళ పళ్ళు తగునా తగునా, వెల చెల్లులకు పెట్టాలి పైన వాళ్ళ పళ్ళు తగునా తగునా, వాళ్ళదా వెల విటల పైన వాళ్ళ పొల్లు తగునా తగునా, వాళ్ళ చెరువులకు విటల పైన వాళ్ళ పొల్లు తగునా. అమ్మడు సంస్కారం లేని చదువు, నిజాయితీ లేని స్నేహం, దేవుడు లేని దేవాలయం, దీపం లేని ఇల్లు, డబ్బు లేని మనిషి నిరుపయోగమే. ఈడు ఒట్టిపోయిన గొడ్లాంటి వాడు. వీడితో మనకు పని ఉందమ్మా. నా మాట నిరంతరంతో వాడు సాగినపోవే. నీ వల్ల కాకపోతే నాకు విడిచిపెట్టవే. మొన్న అక్కడ క్షణంలో సగ్రీర్మాణ్యం చూడవే. నేడు రేపు నేనే చెప్తాను, ఊరుకోమ్మా. నిజంగా పంపిస్తామ్మా? పంపిస్తాగా. ఏది ఒట్టు? నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేక కాదే, నా ఇది నాది. ఒట్టు పట్టు నా తల్లే. ఇప్పుడు నాకు నచ్చావు. నువ్వు ఆడుతూ పాడుతుండే లోపల మొత్తం మదిలో వీణలు మృగే, ఆశలేవో చెలరుగే. మదిలో వీణలు మృగే, ఆశలేవో చెలరుగే. కననైన కననియానందం ఇలలో విరిసెయ్యాడే. మదిలో వీణలు మృగే, ఆశలేవో చెలరుగే. సిగ్గు చాటున నాలేత వలపు మొగ్గ తొడిగింది. సిగ్గు చాటున నాలేత వలపులు మొగ్గ తొడిగింది. పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది. మదిలో వీణలు ఊగే, ఆశలేవు చెలరేగే. కలనైన కననియానందం ఇలలోన విరిసెయ్యాడే. మదిలో వీణలు ఊగే, ఆశలేవు చెలరే. కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు కొండు కోరేలు. కెరటాల
ఆశలేవు చెలరే రాధలోని అనురాగమంతా మాధవుని రాధలోని అనురాగమంతా మాధవునిదేలే వేణులోని రాగాల కోసం ఎదురు చూసెనులే మగిలో వీణలు రేగే ఆశలేవు చెలరేగే కలనైన కనని ఆనందము ఇలలోన విరిసెయినాడే వీణలు మ్రోగే ఆశలేవు చెలరేగే అమ్మడు అమ్మడు నేదో మాట చెబుతాను మర్చిపోయిన తల్లి. ఏమిటి అదే మనం మేజవాడికి వెళ్ళినప్పుడు నీకు సుబ్బారావు గారు చూపించాను కదా. సుబ్బారావు గారా? అదేనమ్మా అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు. పోయారా? పోవడం కదేమ్మా, మన వీధిని 3-4 సార్లు తారులాడాడు తల్లి. జబ్బై ఉంటుంది. అది మామూలు జబ్బు కాదు, వలపు జబ్బే. వలపు జబ్బా? వలపు ప్రోకంపు పుట్టనివాడు సానివాడకే రాడు వచ్చబో వారి ఎంత వంక కనెత్తి చూడడు ఎవడు చూతును అమ్మడు వాడే మన ఇంట పంటకు వాడు సుమీ వచ్చిన వాడు చింతామణి మన పంటకు వాడే చింతామణి వచ్చిన వాడు చింతామణి పండుగ వాడే చింతామణి లాలే లాలే లలా లలా లాలే లాలే అంతే కదమ్మా. వాళ్ళ నాన్నగారు తెలిసి నా ఇంట్లోంచి వేలు తెచ్చుకొని చూడుతున్నాడే. అలాగా అమ్మా, మొన్న పెళ్లి మధ్యమనలో రవంత రంగు చేసినాడే ఈ తారలాట దాని ఫలితమే కావాలను. రుచి తగిలిందనమాట. అందులో నీ చేయి సామాన్యం అంటే నీ చేయి తగిలితే ఎదగిన వాడు ఎలక్ట్రిక్ దబేరు ఉండేది. అమ్మాయి ఏమైనా ఇచ్చాడైతే అమ్మా చెప్పనా? చెప్పవే. నేను చెప్పనా? మరి నువ్వు చెప్పబోతే నాకు ఎలా తెలిసింది ఆడు ఎంత ఇచ్చాడు? అరగంటలో 6 కాసులు అర్పించినారే. అవును. ఏమిటి అరగంటలో 6 కాసులు ఇచ్చాడా? నీకు ఇచ్చాను కదమ్మా, మర్చిపోయావే. ఏమి జరగకుండానే ఏమి చూడకుండానే అరగంటలో 6 కాసులు ఇచ్చాడంటే ఇంకా అసలు చూస్తే ఎన్ని కాసులు ఇస్తాడో మహానుభావుడు. ఏమిటి అదేనమ్మా మన ఇంటికి వచ్చి నీ ఏసీ కదా నీకు వస్తే. అయ్యయ్యో అదేంటి అలా అయిపోతుందో. మరి అందుకనే మేళాలు మానొద్దని మొత్తుకునేది. అమ్మడు మేళం అనేది వేసలకు ఒక పెద్ద గొప్ప అద్భుతమైన వరమే. ఎట్లుందివా? ఎట్లు? ఊరు తిరుగుతూ 10 మంది కంట్లోనే పడవచ్చు. ముసలి వేసి కూడా అలంకరణ మాటలో పడుచుపిల్లా కనిపించవచ్చు. మాట కలపడము, చీర కొంగు తగిలించడం చేసి వాళ్ళు మోహాన్ని పుట్టించి ఉంచుకున్న వాడు తెలియకుండా కొత్త వీడిని రప్పించుకొని 2 చేతుల డబ్బు సంపాదించుకొచ్చి, అందుకే ఎంత కాదు 10 ఇంతలు మనం సంపాదించను చక్రవర్తి ప్రాపకం వచ్చాను మనం మేళాలు మానొద్దని. అతను ఈసారి నీకు వచ్చినప్పుడు తెలియజేస్తాను. నామామించి ఒకసారి కనిపించలేదు. ఎలా అమ్మా? ఏమిటి ఏంటి కనిపించాలా? అవునే. నేను కనిపించాలా? అవునే. చాలా ఊరుకమ్మా, మాడికి నన్నే కనిపించమంటావేంటి? ఒక్కసారైనా నువ్వు ఒక్కసారైనా కనిపించచ్చుగా. నేను కనిపించరా? నేను ఏముంది నా దగ్గర? కొత్తగా ప్రింట్ వచ్చిన పుస్తకాలు నువ్వు ఉన్నావు. హట్టూరు పేర్లు తిరిగిపోయిన పుస్తకాలు అన్నాను. ఏముంది నా దగ్గర? పైన పటారో లోనలటారో, పైన పటారో లోనలటారో పైన పడారు. ఎక్కడ జాబ్ గారిపోయినాయి. నీ వయసు రాకుంటేనా అసలు మైక్ సెట్ కుర్రాళ్ళు అలా కూర్చొని ఇచ్చేదన్నా. ఏం చేస్తుందానివి? మన ఇంటి చుట్టూ ప్రదక్షిణ ఏం చేసేది. అసలు ఎలాంటి బట్టలు కట్టుకునేవి? ఏమో బాగాలేవా? ఎర్ర పట్టు చీర కట్టుకోవాలి. ఎర్ర? అవును, ఎర్ర పట్టు చీర కట్టుకో. ఇందాకేగా కట్టుకున్నాను. అవును, ఇందాక కట్టుకుంటే కాదమ్మా, ఎప్పుడు ఎర్ర పట్టు చీర కట్టుకోవాలి.
ఎందుకో తెలుసా? ఎందుకు? ఎంత కొమ్ములు తిరిగిన మగాడైనా సరే ఆ ఎరుపులో ఇట్టే ఎరుకోవచ్చు. అమ్మా మరి చూసా ఎరుపు ఆయన లిక్స్పోయి వచ్చేస్తాడు పెద్ద ఆయన చక్కగా. కబడ్డీ ఈరోజు చక్కగా అనుకున్నామే. కమిటీ వారు అన్ని తాజా పూలు ఇచ్చారు. అవునమ్మా కమిటీ వాళ్ళేనమ్మా. జడ కూర్చో. అయ్యో అదేంటా పెళ్ళేది? బిళ్ళ. ఇదే నీతో వచ్చిన సిక్కు. బెళ్ళేసుకోలేదంటే నాకెక్కడిది బిళ్ళ, నాకెప్పుడు చేయించావు బిళ్ళ అంటున్నావు. నీకు లేకపోతే నాకు లేదంటే అంత రాళ్ళ బిళ్ళ. ఏం బిళ్ళమ్మా? రాళ్ళ బిళ్ళ, నాగరం బిళ్ళే. నాగరం బిళ్ళ నీకుందా? అయ్యయ్యో అసలు దాని గొప్పదనం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో నేను వాళ్ళ జడ మీద ఆ నాగరం బళ్ళు వేసుకుని నాట్యం చేస్తుంటే దాని కాంతి ఎవరి మీద అయితే పడిందో తెల్లారేసరికి వాళ్ళు మన గుమ్మలో ఉండేవారు. అలాగా మరి ఆయన మీద పడింది. ఆ చివరి నుంచి చివరి వరకు వచ్చేసి అమ్మ నాకు వద్దులేవే. ఆ బెళ్ళు వేసుకుని ఈ ఊరు కుర్రాళ్ళకి ఎలా కనిపించాలి తెలుసా? తగ్గుతూ తల్లుకు మన్నుతోను తారవలయో తగ్గుతూ వాతూ పొలడదను నాటు వలయో తగ్గి తగిలించి వెనుకకు తగ్గవలయు. ఏదో దగ్గర చూపించు. ఏంటమ్మా దగ్గ? అది దగ్గ వద్దమ్మా. అదిగో నాగరాజు లేచి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? ఎందుకండి చింతామణి చూడాలని ఆయన వచ్చాడు. మరి నువ్వు ఎలా తగ్గావనుకో ఈ చింతామణికి ఏ టీబీ రోగం ఉందేమో అని అతను అయ్యయ్యో అనవసరంగా డబ్బులు ఇచ్చేవాడు బాధపడతాను. అమ్మా అసలు దగ్గడం ఎందుకో తెలుసా? అమ్మ ఏంటి నువ్వే కదమ్మా దగ్గమన్నావు. అయ్యో దగ్గడం అంటే ఎలాగా? ఇంకేటా అసలు దగ్గడం ఎందుకో తెలుసా? మన వీధిని చాలా మంది వస్తూ పోతుంటారు కదా, అందులో మన గురించి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడం కోసం దగ్గాలి. అలాగా చక్కగా ముస్తాబయ్యి వీధి గుమ్మంలో సగం కనబడి నిలబడాలి. ఎలాగా? సగం కనపడి నిలబడాలి. నిలబడాలా? అవును. దగ్గాలా? ముందు సగం కనపడి నిలబడాలి. సగం కనపడి పూర్తి కనిపిస్తే ఏమవుతుంది? పూర్తిగా కనిపించావు అనుకో ఓసుపడా ఇంతేనా అనుకుంటారు. అదే సగమే కనిపించావు అనుకో ఇంకా లోపడే ఉందో ఇంకా లోపడే ఉందో ఇంకా ఇలా రావే. ఆ అబ్బాయి చూడు వీడియో చేస్తాడు, వీడియో మానేసి ఎలా వచ్చేస్తున్నాడు చూడవే. ఇలా నిలబడి తగ్గాలి. దీనికి అర్థమైనా తెలుసా? ఏంటి? మన గురించి వచ్చిన వాడు అయితే టక్కన ఆగిపోతాడే. రెండు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని వాడు మొదలెడతాడు. దీనికి అర్థమైనా తెలుసా? నేను మీకోసం వచ్చాను, నా రెండు జేబులు నా డబ్బులు ఉన్నాయని చెప్పడం అనమాట. ఈసారి మళ్ళీ మనం తగ్గాలి. ఇలా నిలబడాలి. చూస్తావా? పై పెదాని కింద పెద్ద గట్టిగా నొక్కి పెట్టాలి. ఇప్పుడు తగ్గాలి. అమ్మా ఏంటి పొరపాటున కన్నేదో అదురుతున్నట్టుంది. పొరపాటుని కాదే, ఈ దగ్గుకి అది సపోర్ట్ అని మన వ్యాపారానికి గుర్తు. దీనికి అర్థమైనా తెలుసా? దానికి అర్థం ఏంటి? మా గురించి వచ్చారంటున్నావు, రెండు జేబులు డబ్బులు ఉన్నాయంటున్నావు, ఆలస్యందుకు వచ్చేయని చెప్పడం అనమాట. అప్పటికే రాలేదనుకో, ఇప్పుడే మనం ఎలాగ తెలుతాడు. ఏం చేయాలి? మన జల్లు పువ్వులు ఉన్నాయి కదా, ఓ పువ్వు తీసి అలా వెనక్కి పడేయాలి. ఎందుకే? వీధికి ముంటూరాయన భయపెడుతున్నట్టున్నావు, దొడ్డు తలుపులు తీసుకుని అలా వచ్చేయమండా కొడుకు అని చెప్పడం అనమాట. అమ్మ బాబోయ్. విటులను ఆకర్షణము చేయు కిటకోలివియే తక్కు చేతున్ను తార్లా తక్కు చేతున్ను తార్లాడుతుండవల్లే తక్కు చేతున్ను తార్లాడుతుండవల్లే తక్కు 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 చేతున్ను తార్లాడుతుండ. సరే గాని చిత్తను మదారి బాబు ఎంతసేపు ఆ మండ ఇంకా ఊడి పడలేదు. ఏమే బొమ్మ నువ్వు లోపలికి వెళ్ళవే. ఆ 15 రాయేసండి. నన్ను బజారు పంపదంటే ఎందుకు పంపుతావే? అయ్యో ఇంట్లో చిన్నపిల్లలు నిన్ను కాకపోతే ఇంకెవరు పంపించనే? ఈ ఊరు కుర్ర వాళ్ళు అసలు మంచి వాళ్ళు కానే కాదమ్మా. ఏం చేశారే? నా వెంట పడి గొడవ చేస్తున్నారే. గొడవ చేస్తే ఇలా పరిగెట్టు కూడా వచ్చావా? మరి చాలే, గొడవ చేస్తుంటే పరిగెట్టుంటే రాకూడదు. ఏం చేయాలి? వాళ్ళు ఎవరో నలుగురు తీసుకురావాలి మన ఇంటికి. తీసుకొచ్చి మన దగ్గర తీసుకొస్తే అప్పుడు నేను చెప్తాను ఏం చేయాలో ఏంటో. ఇంకేమిటి భద్రబాబు విశేషాలు? అమ్మా అలా వస్తూ ఉన్నాను కదమ్మా, ఒక అబ్బాయి సైకిల్ వేసుకొని గిరిగిరమంటే ఇలా వచ్చి చిత్ర నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ తెనాలి రైల్వే స్టేషన్కి రావే లేచిపోదామని అడుగుతున్నాడు. అయ్యో లేచిపోదామన్నాడా? నువ్వేమన్నావే? నేనా మా అమ్మని అడిగి చెప్తానండి అని చెప్పా. నా తల్లి ఈ నాళ్ళకి మంచి పని చేసావు కానీ అలా అనకూడదు. రండి రండి అని సైకిల్ ఎక్కించుకుని నువ్వు వెనకాల కూర్చుని గట్టిగా హత్తుకుని మన ఇంటికి తీసుకురావాలి. గట్టిగా హత్తుకొని మన ఇంటికి తీసుకురావాలా? మరి అప్పుడే మన ఇంటికి వస్తాడు. నువ్వు ఇలా కూర్చుంటే ఆడే వస్తాడు. అమ్మా ఆ అబ్బాయి చాలా మాయదారుడే, నన్ను మాయ చేశాడే. ఏం చేశాడే?
మాయదారి